హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఒక వీడియో అనమాట. ఫిజిక్స్కి సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి గైస్. ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇదైతే చూపిస్తాను, దీన్ని అయితే చూడండి. ఇదంతా బ్లూ ప్రింట్ అనమాట. చాప్టర్ వైజ్ ఇదైతే వెయిటేజ్ అనేది ఉంటుంది. ఏ క్వశ్చన్ ఏ లెసన్లో నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇలా చూసేసుకొని మీరైతే ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఫస్ట్ లెసన్ నుంచి 2 మార్క్స్ది ఒకటే ఒకటి వస్తుంది. మీరైతే ఫస్ట్ లెసన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ అనేది చేయగలరు. అలాగే ఫోర్త్ లెసన్ చూసుకున్నారనుకోండి 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. 6 మార్క్స్ ఇక్కడే మీరు ఈజీగా కవర్ అనేది చేస్తారు కదా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే 6th లెసన్లో చూసుకున్నట్లయితే 8 మార్క్స్ది ఒకటి వస్తుంది. మీరైతే 8 మార్క్స్ ఇక్కడే మీరు ఈజీగా కవర్ అనేది చేస్తారు. అండ్ 7th లెసన్లో చూసుకున్నట్లయితే 2 మార్క్స్ది 2 వస్తాయి, అలాగే 4 మార్క్స్ది ఒకటి వస్తుంది. అలాగే మీరు 8 మార్క్స్ అనేది కవర్ చేస్తారు. ఇలాగైతే మీరు ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఏ లెసన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అన్నది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ని చూసుకొని ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. వెయిటేజ్ని చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లాన్ అనేది చేసుకోండి. ఇదైతే క్వశ్చన్ పేపర్ అనమాట. ఏ ఇయర్లో ఇచ్చారు ఏంటన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ ఇచ్చారు ఏంటి, ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ ఇచ్చారు అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ మార్చ్ 2022లో అయితే క్వశ్చన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2019, 2020, 2022 ఈ యొక్క ఇయర్స్లో అయితే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలా అన్నీ చూసుకోండి. ప్రతి ఒక్కటి రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట దీనిలో అయితే. ప్రతి ఒక్కటి ఇదైతే మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకున్నాను. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ యొక్క లింక్ అనేది అంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది లింక్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏకంగా ఈ యొక్క పీడిఎఫ్ అన్న దగ్గరికి అయితే వస్తారనమాట. దీన్ని అయితే చూసేసుకోండి. అండ్ ఇదంతా చూసేసుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇవన్నీ చూసుకుంటారు. ప్రతి ఒక్కటి చూసుకున్నాక మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి, ఓకేనా. ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ ఎవరైతే 1A 1B 2A 2Bలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీకైతే ఆన్లైన్లో క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వెరీ రీజనబుల్గా మేమైతే క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో జాయిన్ అవ్వండి. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. మీరైతే క్లాస్లో ఏమైనా జాయిన్ అయ్యారనుకోండి మీరైతే కంపల్సరీగా పాస్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కంపల్సరీగా పక్కా మీరైతే పాస్ అనేది అవుతారు. నేనైతే గ్యారంటీ రీజనబుల్ కాస్ట్లో అయితే మేమైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 1A 1B 2A 2B క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. దీని అయితే చూసుకోండి గైస్. అంటే ఏ క్వశ్చన్కి ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 8th క్వశ్చన్కి ఒక పాయింట్ రాసినందుకు 1 మార్క్, సెకండ్ పాయింట్ రాసినందుకు 1 మార్క్. 2 మార్క్స్ అనేది ఈజీగా కవర్ చేస్తారు. ఈ యొక్క పాయింట్స్ ఒకటి ఉంటే మీకైతే మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఏదో సుత్తి రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అనేది ఏం లేదు. పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారనేసి నేను వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడుకోకున్నట్లయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, దాన్ని అయితే చూసేయండి. అండ్ ఫిగర్కి చూసుకున్నట్లయితే 1 మార్క్ అనమాట. ఇలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఏ దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది ఉంటుంది అనమాట. ఇదైతే టీఎస్ వాళ్ళది. అండ్ ఏపీ వాళ్ళది చూసుకున్నట్లయితే యాక్చువల్ అది ఏపీ వాళ్ళది, ఇది టీఎస్ వాళ్ళది అనమాట. టీఎస్ వాళ్ళది చూసుకున్నట్లయితే టీఎస్ వాళ్ళది ఏపీ వాళ్ళది ఇద్దరిది సేమ్ ఉంటుంది అనమాట. ఏం దానికి దీనికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కటి చూడండి గైస్, ఏ దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిగర్కి ఇక్కడ ఫిగర్ కూడా 1 మార్కే ఇచ్చారు. ప్రతి ఒక్కటి సేమ్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది. దీని అయితే చూసేసుకోండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళైతే మీరైతే ప్రాక్టీస్ అనేది చేయండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆల్ ది బెస్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్. ఎగ్జామ్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతారని అనుకున్నాను. మీకు సంబంధించి 1A 1B క్లాసెస్ ఏమన్నా కావాలి అంటే మీరైతే ఫాస్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ అనేది చేయండి. మీకైతే క్లాస్లో అయితే మీ యొక్క నేమ్ అనేది ఎన్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ప్రెజెంట్ అయితే వెరీ లిమిటెడ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొంతమందికి మేమైతే క్లాసెస్ అనేది చెప్తున్నాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఆల్ ది బెస్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్.